ఈ అనంతబాబు అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో అతన్ని తన సొంత డ్రైవర్ అంతకుముందు ఉండేటటువంటి వ్యక్తి ఆ తర్వాతన అతను బయటికి వెళ్ళిపోయాక అతన్ని పిలిచి చంపేసి ఇంటి దగ్గర శవాన్ని వదిలి వెళ్ళినటువంటి సంఘటనలో ఆ తర్వాతన అరెస్ట్ అవ్వడం, తనే చంపానని చెప్పడం, ఆ తర్వాతన కథంతా నడిచింది. తనని పార్టీ తర్వాత సస్పెండ్ చేసింది. అయితే అనంతబాబు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి విడుదలయ్యి వచ్చాక భారీ ఊరేగింపుతో వెళ్ళటం ప్రతి ఒక్కరికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ రోజున ప్రభుత్వాన్ని తీవ్రంగా నిందించడానికి కూడా కారణమైంది. ఆ అనంతబాబు కేసు ఇప్పుడు మళ్ళీ విచారించాలి అన్నటువంటి పిటిషన్ ఆధారంగా కింద ఉన్నటువంటి కోర్టు ఓకే చెప్పాక హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఒక స్పష్టతనిచ్చింది. మళ్ళీ మొదటి నుంచి విచారించద్దు, తదుపరి విచారణ ఆ రోజు వదిలేసిన విచారణ అనంతబాబు వరకు అరెస్ట్ చేసి వదిలేశారు. మిగతాది ఏం చేయాలి? అతని ఒంటి మీద తీవ్ర గాయాలు ఉన్నాయి అంటే ఒక్కడు కొట్టలేడు, ఇంకోటి మృతదేహాన్ని ఒక్కడు తేలేడు, ఖచ్చితంగా ఇంకో 2-3 సహకారం ఉండాలి. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఒక్క అనంతబాబుని అరెస్ట్ చేసి వదిలిపెట్టేశారు. అది ఇప్పుడు ఆ తదుపరి విచారణ చేయమని చెప్తోంది.